గమ్మతి వార్తలు. వాయు ఓ అమ్మ అందరికి శనార్థి బిడ్డలారా ఏంది నా చేత ఆదరవేళ పోతుంది అనుకుంటురా ఎమ్మెల్యే వచ్చిందట ఇక మరి ఉరుకుతా ఏమైనా ఉంటే పట్టుకొస్తా ఎందుకంటే మన గమ్మతి మాత్రమే ఇలా గమ్మతి ముచ్చట చెప్పుకోరు కదా బిడ్డలారా చూస్తూనే ఉంటారు అమ్మా నువ్వు పోతున్నా పెద్దవాదలు అచ్చుకున్నా పారి కేసీరావు తప్పును చాటి చెప్పిరా కేటీఆర్ పాపకు జన్మనిచ్చిన ఎలిమెంటు మోడీ ఏమంటున్నాడంటే ఏపీలో అధికారం వీళ్ళదేనాట వామ్మో మనుషులను ఊపుతున్నాయట మంత్రాలా యంత్రాలా కుర్చీకి ఉన్న విలువ మనిషికి లేకపోయే ఇక మరి అందరికీ శనార్థి బిడ్డలారా ఇక మరి దండం పెట్టి స్వచ్ఛమైన మచ్చలేని నాయకుడిగా తెలంగాణలో ఇక మరి షహీద్కి ఎంత మెజార్టీ తీసుకొచ్చిననుకుంటున్నావు పెద్ద మనిషి ఇక మరి గసవటి కథ నడిపించిండు తెలంగాణ మొత్తం ఏకశకలం అయిపోయింది బిడ్డలారా ఇక మరి ఆయన కోసం ఒక వీరాభిమాని ఒక పులేశం కట్టుకొని వచ్చిండు ఏమిటికి వచ్చిండు ఎందుకు వచ్చిండు ఏం కథ అంటే ఆయన చెప్తాడు మరి దానికి సమాధానం కూడా మరి మన పెద్దలు గౌరవనీయులు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు ఇయ్యాల మరి ఏం అభయం ఇచ్చిపోతుందో ఏం కదా కానీ ఒక్కసారి ఇందాము ఓపికగా ఇక్కడ నీ ఆరాటం ఏంది ఎందుకు ఈ వేషం కట్టినావు చెప్పు ఈ లక్ష్మాపురంలో కోతులు ఉన్నాయని నాకు తెలిసి వచ్చా హైదరాబాద్ నుండి సైకిల్ మీద అంతకుముందు కూడా వచ్చాను 2 సంవత్సరాల క్రితము తిరిగాము ఇక్కడ కోతులు పారిపోతున్నాయి కానీ మళ్ళీ వస్తున్నాయి దీనికి పరిష్కారం ప్రభుత్వం చేయాలి ఏం చేయాలి వీటిని పట్టుకొని శ్రీశైలంలో అడవుల్లో వదలాలి లేకపోతే ఒక జూలాగా కట్టి వాటికి ఆహారం వేయాలి ఇలా లేకపోతే ఏమవుతున్నాయంటే పిల్లలు పెడుతున్నాయి మళ్ళీ ఆ పిల్లలు ఏం చేస్తున్నాయి ఇక్కడే పెరుగుతున్నాయి ఇదే మా జీవితం అని ఇక్కడే టైం పాస్ చేస్తున్నాయి చాలామందికి ఇక్కడ పొలాలు పండించుకోవడానికి అవకాశం లేకపోతుంది అందరూ సిటీకి వెళ్ళిపోతున్నారు తర్వాత ఇళ్లల్లో బతకడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది దీనికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది కథ మొత్తానికి వసవసాని రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్నల గోడు నా కాడికి రావద్దు అనేది మరి ఇప్పుడు పెద్ద మనిషి ఏం చెప్తాడు ఏంది ఏం కదా సారు నమస్తే ఇక మొట్టమొదటిసారిగా మా అమ్మాయిని చూసుకు మరి మీరు ఏం చెప్తారో ఏం కథో కానీ ఈ కోతులతోటి ఎట్లా చేస్తారో ఏంది జర్ర ఏమన్నా ఎందుకంటే పాపం ఆడోళ్ళు దుకాణం కాడికి పోయే యాళ్ళలేదు భూమి వండుకునే యాళ్ళలేదు మరి ఈ కోళ్ళ నీకు ఏం చెప్పినాయో ఏం కథో కానీ 2 ముచ్చట్లు అయితే కోతల గురించి అయితే చెప్పాలి సారు చాలా గ్రామాలలో కోతులను పట్టించి అడవులలో వదిలేసేటువంటి కార్యక్రమాన్ని చేసినాము కానీ అది సక్సెస్ కావట్లేదు కారణం ఏంటంటే వేరే గ్రామాలలో పట్టుకున్నటువంటి వాళ్ళు మన ఊరుకు దూరంలో ఎక్కడన్నా చెట్లుంటే ఆడ వదిలిపెట్టిపోతారు కాబట్టి అది రిపీట్ అవుతుంది ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాం దీనికి ప్రత్యామ్నాయ చర్యలు ఏదైనా చేపట్టమని కూడా చెప్తాం మీరు చెప్పినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇక ఏం లేదు కానీ బిడ్డలారా మరి ఇప్పుడు నువ్వటనేమట మళ్ళీ తెల్లారి పొద్దుకే మళ్ళీ ఓట్ల పండుగ దగ్గరికి వస్తుంది సారు మరి పార్లమెంటు పండుగ మళ్ళీ రాబోస్తుంది మరి ఎట్లా ఏంది ఏం కదా ఊరు తిరుగుతుర్రు మీకు ఇలా జనాదరణ ఏ రకంగా వస్తుంది మీరేదో 6 గ్యారెంటీలు అన్నారు 2 గ్యారెంటీలు అమలైనాయి అన్నారు మరి ఖచ్చితమైన గ్యారెంటీలు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ముందర ఎన్ని అమలవుతాయి అసలు ఏం చెప్పబోతున్నారు తెలంగాణ జనాలకు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతుంది మేము 6 గ్యారెంటీలు కూడా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పినాం 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు 3 నెలల 10 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 48 గంటల్లోనే 2 గ్యారెంటీలని అమలు చేసినాం దాంతోపాటు మిగతా గ్యారెంటీలకు దరఖాస్తులు కూడా స్వీకరించినాం దాంట్లో దరఖాస్తుల్లో కూడా ఈ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలతో పాటు అదనంగా రేషన్ కార్డు కూడా దరఖాస్తు స్వీకరించడం ఇవన్నీ కూడా ఇంకొక 50 రోజుల టైం ఉంది ఆ లోపు డెఫినెట్లీ కంప్లీట్ చేస్తాం ఇక మరి ఆఖరి తారీఖు ముచ్చట సారు దెబ్బతిన పులి బయటకు వస్తుందట
గాండ్రిలుకుంటా పోండ్రిలుకుంటా దెబ్బతిన్న పులి బయటకు వస్తుందట. మరి ఈ పార్లమెంట్లో ఏమన్నా మీ పతారు ఏమన్నా తగ్గేనా షెయి పార్టీ? పులి వచ్చినా పులిని పోలిన మనుషులు వచ్చినా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. రెండోసారి మళ్ళీ కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇది కథ బిడ్డ మొత్తం మీద. మరి పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇక కథ మాత్రం ఏందో అందించిండు. మరి ఇప్పుడు రాంగా ఇప్పుడు ఏడుకు వచ్చినావు ఏంది ఏం కథ? ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నుంచి ప్రేక్షకులు కూడా అసలు ముచ్చట సారు ఏడ కలిసిండు ఏంది ఏం కథ, అసలు ముచ్చట దాచిపెట్టున్నది మా నర్సయ్య తాత అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం కార్యక్రమం నడిపించినావు ఏంది కథ? ఇక్కడ ఒక సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టినాం. గ్రామ పంచాయతీ శాంక్షన్ అయ్యి ఉండే దానికి పునాది దోడడం జరిగింది. పునాది దోడికి చేసేసి పునాది దోడి ఆడ పూజ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసినాం. ఆ గ్రామ పంచాయతీని కూడా పూర్తి చేపేయమని చెప్పేసి సర్పంచ్ గారికి చెప్పడం. దాంతోపాటు ఈ గ్రామస్తులు కూడా లక్ష్మాపురం నుంచి ఇడికి రోడ్డు దుమ్ము ఉంది. ఈ రోడ్డు ఒకటి అడిగిర్రు. ఇంకా కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయి, అవి అడిగిర్రు. వాటితో పాటు చాలామంది ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇల్లు కావాలనేటువంటి కోరుకోవడం జరిగింది. అవన్నీ కూడా 1 by 1 చేపిస్తానని హామీ ఇచ్చాను. ఏం పెద్ద ఎక్కడున్నావు? ఇప్పటిదాకా మన భావతం అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనిషికి విలువ ఉన్నదా కుర్చీకి విలువ ఉన్నదా? కుర్చీకి విలువ ఉంది. అమ్మని దండ పెట్టి చూసిరా కథ గాదారి కన్నా పంచాయ మురిగిందట, పాకానికి వచ్చిందట. ఓ నీ దండం పెడితే చూడు వీళ్ళ కట్ట కూడా అట్ట పెట్టముందు. ఓ నీ పాడైపోయి పోరా నీ దండం పెడితే తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజకేందుకు అమ్మ గుంజులాట అన్నట్టు. ఓ అమ్మ కూర్చుకున్న ఇల్వ మనిషికి లేకపోయినవరా భూమండలం మీద ఏం సకలాల ఉందుర్లా. ఇక మానకొండూరులో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం పెడితే ఇక అందులో జెడ్పీటీసీకి కుర్చీ వేయలేదట, పాకేసి పాడబెట్టాడట. ఇది కథ. ఆహా నా కుర్చీ ఎట్లా వేయరా అని ఇక పాయ జెడ్పీటీసీ తాళ్ళ శేఖర్ గౌడ్ ఇంత తెగుడుతున్నాడు భూమికి. ఇక మరి ఏం చేయాలా ఎట్లా చేయాలా? నువ్వు బట్ట నేను బట్ట ఎవరు పట్టినా అవుతలేడా ఈ మొగోడు. పాయ ఇంతనే ఇక ఎవరు ఫోన్ కొట్టిడో పాయ పోలీసు వాళ్ళు కుయ్యా రానే వచ్చిరు. షెడ్డో పాటు చిన్నగా మెల్లగా పంచాలి సంలాయించి ఇక ఇంటికి వాళ్ళని తోలిరాటం వల్ల అంటే చూడు కుర్చీ ఎంత పని చేసింది. వామ్మో నేను దండం పెట్టి కుర్చుకున్న ఇల్వ మనిషికి లేదంటే ఇదే కావచ్చు. నాకమా చిత్తం చెప్పుల మీద ధ్యాస దేవుని మీద అన్నట్టు నీ పాడైపోరు గారా. కేటీ రావులకు ఏదో అనుకుంటే ఏ పాడైపోరు. మనాది రోగం అయ్యి ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో కొసకు ఎట్లయితుందో ఏమన్నా. మరి ఇక చూడు ఏమంటుండో అలా ఎందుకే తప్పు తీసుకొస్తుండో. అబ్బా ఇప్పటికే కేటీ రాములు తండ్రిని నూకేసినందుకే 20 ఇయర్గా పడి దవాఖాన పాలగిండని లోకమంతా కోడై కూస్తుంటే మళ్ళీ బదనా మోపు చేస్తుండులా తండ్రి మీద కొడుకు. ఇగో ఇనురి మీరే ఏమంటుండో. 10 ఏళ్ళు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు, తెలంగాణను నాశనం పట్టించిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు. 10 ఏళ్ళు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు, తెలంగాణను నాశనం పట్టించిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. 10 ఏళ్ళు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు, తెలంగాణను నాశనం పట్టించిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు. అరే ఏందే రాములన్న చిచ్చుగల వారి కోడలు చిత్రాగి బావి గల వారి కోడలు 10 మంత్రాలు అన్నట్టు తండ్రి మాట బాధలు ఎరిగినోడు. తండ్రి గురించి తండ్రి గొప్పతనం గురించి ఓ 4 ముచ్చట్లు అందుకుంటావేమో అనుకుంటే ఈ కాయగొరకుడు మాటలతోటి మీ అయ్య పరువు నువ్వే తీసుకుంటే గుండె మీద గుజినట్టు మాట్లాడితే ఎట్లనే రాములన్న. ఇప్పుడన్నా ఒక ఆయమన్న మాట మాట్లాడరాదే ఓ అన్న జర మీ అయ్య గురించి. అలాగే ఉంటుంది సార్, చెప్పేద్దాం. వద్దు జెనిఫర్, చెప్పేద్దాం సార్. కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి. అంతే కదా. కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి. నువ్వు ఒక అనాచరణలైన ₹1 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి. అవునే మీ అయ్యా అసెంబ్లీలో అడుగు పెట్టొద్దనే జనాలు గంపగుత్తతోటి కారును కాటగరిపి చెయ్యిని చీరదీసిరే అన్న. చిక్కిన సింహాన్ని బక్క కుక్క కూడా కలుస్తుంది అన్నట్టు కేసీరావు అంటే నీకు కూడా లెక్క కొట్టలేదా అనే రావులన్న. హబ్బా
తండ్రి అన్న ధ్యాస కూడా లేదా అని పాడు అలా ఏమో అధికారం పాయ 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 అని మనాది పెట్టుకున్నట్టులా ఇగో అందుకే గిట్ట ఉల్ట పల్ట మాట్లాడుతుందని గుసగుస పెట్టుకుంటున్నారట యావత్ తెలంగాణ జనం అని ఓ పక్క అధికారులట అబ్బర కొండ అని ఓ పక్క తల్లిదండ్రులట ఒకటే ఆలోచన చేస్తున్నారట ఎందుకు మోడీ ఏమో చెప్పిండాట మరి మోడీ చెప్పిన సంగతి ఏందో మనం కూడా చూద్దాం పారి ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడు కాలేడు ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే ఎందుకు రాక చింతకే ఇంతలో అంతగా చితికిపోతాము నీ మనసులో మలినము తొలగిస్తే ఎదురవురు రానికు శుభమస్తే విజయము నీదేరా నమస్తే విజయము నీదేరా ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి అన్నడు మహనీయుడే కాలేడు ఇక మరి మీ నర్సన్న ఈ రాగం ఎందుకు ఎత్తుకుండా అంటే ఇక ఏముందిరా నువ్వట నేమట సంవత్సరం వెళ్ళిపోతుంది ఇక మరి షెడ్డో పడ్డో రేపటి సంది పోరగాళ్ళకు సంవత్సరం పరీక్షలు ఉంటాయి కదా ఇక ఆ పరీక్షలల్లా పోరగాళ్ళు వామ్మో నేను పరీక్ష ఎట్టరాదు నేను ఎట్ట నెగ్గుదు నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా ఒకవేళ ఫెయిల్ అయితే మా దోస్తుగాళ్ళు ఏమంటారు ఇంటికాడ మా అయ్యమ్మ ఏమంటారు నేను ఎట్ట చేదురు ఏం చేదురు అని పుచ్చడు పికర్ తోటి గుండె నిండా దుఃఖాన్ని నింపుకొని ఇక ఇదే గుసగుస పెట్టుకుంటా మనాది పెట్టుకుంటా లోపలే అనుకుంటా నానా ఇబ్బందులు పడుకుంటా పూట ఎలా తీస్తారు ఇప్పటి తరం పోరగాళ్ళు ఇక గసవంటోళ్ళకే మోడీ సారు ఒక రామసక్కని సందేశం వచ్చిండల్లో తల్లిదండ్రులకు ఇక నా కొడుకు పెద్దగా కావాలి నా కొడుకు పెద్ద కొలువులు చెయ్యాలి నా కొడుకు ఎట్టనన్నా చేసి ఈ పరీక్షలు నెగ్గాలి అందరికంటే ఫస్ట్ రావాలి అని గంపడంత ఆశలు పెట్టుకొని పోరగాళ్ళను మీరు ఇబ్బందుల పాలు చేయొద్దు అని ఇక ఈ రకంగా చెప్పుకొస్తుండో మోడీ సారు ఏమంటుండో ఒకసారి ఇనురి तीसरा माँ बाप के लिए भी बहुत बड़ा चिंता का विषय है। माँ बाप हर बार अपने बच्चों को कोसते रहे, देख तू खेलता रहता है, देख वो किताबें पढ़ता है, तू ये करता रहता है, देख वो पढ़ता है, यानी वो भी हमेशा उसी का उदाहरण देते हैं। तो फिर आपके दिमाग में भी यही एक मानदंड बन जाता है। कृपा करके माँ बाप इन चीजों से बचे। कभी कभी तो मैंने देखा है कि जो माँ बाप अपने जीवन में ज्यादा सफल नहीं हुए हैं, जिनको अपने पराक्रम, अपनी सफलताएं, अपनी सिद्धियों के विषय में दुनिया को कुछ कहने को नहीं है, बताने को नहीं है, तो वे अपने बच्चों का रिपोर्ट कार्ड ही अपना विजिटिंग कार्ड बना देते हैं। किसी को मिलेंगे अपने बच्चे की कथा सुनाएंगे। अब ये जो नेचर है वो भी एक प्रकार से बच्चे के मन में एक ऐसा भाव भर देता है कि मैं तो सब कुछ हूं, अब मुझे कुछ करने की जरूरत नहीं है। वो भी बहुत नुकसान करता है। ఇక ఇదల్లా ముచ్చట ఇక తల్లిదండ్రులారా మీరు పిల్లల్ని ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళని చదువుకోనివ్వండి. ఇక అధికారులారా మీరు పిల్లల్ని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయనివ్వండి. ఇగో ఈ రకంగా చెప్పుకుంటా ఇటు తల్లిదండ్రులకు అటు అధికారులకు ఇక మోడీ సారు సందేశం ఇచ్చిండుల్లా. ఎందుకంటే పోరగాళ్లకు పరీక్షలు అనగానే గంపెడు భయం కాబట్టి ఇక ఈ రకంగా నిర్ణయం తీసుకొని ఢిల్లీలో భారత మండపంలో
ఇక అదే ఉంటుందిగా పరీక్ష పే కార్యక్రమంలో ఈ రకంగా జనాలకు చెప్పుకొచ్చిండులా మోడీ సారు. ఇక మరి ఎట్టవుతుందో ఎట్టబోతుందో కానీ ఇప్పటికైతే మోడీ సారు ఈ రకంగా చెప్పుకొస్తుండు. మరి చూడాలి రేపటి సంది మరి ఎంతమంది తల్లిదండ్రులు మోడీ సారు పాటను పాటిస్తారు, మరి ఎంతమంది అధికారులు మోడీ సారు మాటను పాటిస్తారో రేపు చూద్దాం. ఓ అమ్మ ఎలిమెంట్తోటి పానాలు పోతున్నాయి అడవులో. అదేంటి నర్సే తాత అవ్వా ఎలిమెంటు పానాలకు తలకు రక్షణ గట్టయితే నీ పిచ్చిగిట్లు వేసింది అనుకుంటారా? పిస నేను కాదు, ఇగో గిరి చూస్తే పిస మీరైతారు చూడురా. నీ కడుపులో ఏమున్నదమ్మా ఓ ఎలిమెంటు బొమ్మ, నీ కడుపులో ఏమున్నదమ్మా ఓ ఎలిమెంటు బొమ్మ, నీ కడుపులో విషమును దాచి మమ్ము ఏమి చేస్తావు, ప్రాణాన్ని కాపాడుతావని నిన్ను నమ్మిన ఒట్టానికి, ప్రాణాన్ని కాపాడుతావని నిన్ను నమ్మిన ఒట్టానికి, చిత్రంగా వచ్చి సిరికెలో మాయతోటి మమ్ము పంపుతావా కాటికి. నీ కడుపులో ఏమున్నదమ్మా ఓ ఎలిమెంటు బొమ్మ, నీ కడుపులో ఏమున్నదమ్మా ఓ ఎలిమెంటు బొమ్మ. ఏంది చచ్చిపోయే ప్రాణాలు కాపాడే ఎలిమెంట్ పట్టుకొని ఏదో పాటలతోటి నానా నిందలేస్తుండ్రు నర్సన్నా అని అనుకుంటారు కదా. ఇగో చూడుర్రి ఎలిమెంట్ కడుపులో ఏం జ్వరబడి ఉన్నదో బయటికి ఎట్లా వెళ్తుందో ఒక్కసారి ఒక కంట కనిపెట్టుదే. అన్న ఇక చెప్పే ఇక నీ భాగవతం కానీ. అన్న చూశారుగా ఇక్కడ మనం బండి మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్తూ ఉంటామన్నా, ఎక్కడన్నా పార్కింగ్ చేసినప్పుడు బండికి పెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇలా పాములు తేళ్ళు దూరే అవకాశం ఉంటుందన్న. మనం మళ్ళీ పెట్టుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నా. ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి అన్న, జాగ్రత్త పడతారు, అందరూ జాగ్రత్తగా ఉండాలన్నా. ఇన్నారులేవో జనాలు జర పైరవుల్లో ఎలిమెంట్ను పక్కకు పెట్టినప్పుడు ఇగో గిస వంటి విషం పాములు అలా జ్వరవాడి ఇగో ఈ రకంగా పానాలకు గండమైతున్నాడు. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త కనిపెట్టుకొని ఉండు. ఏమంటున్నా? ఓహో గాలి ఊటగా ఉరుకుతుందా సైకిల్ ఊటగా ఉరుకుతుందా అంటే ఏం చెప్తారు మీరు? గాలే అంటారు కదా. కాదట నోళ్ళు సైకిలేనాట ఉరికేది. మరి కథ మాత్రం ఏందో చూద్దాం సారి. ఇట్లా ఉంది ఇలా బోగాటం. ఏ పీకి ఏ మాయే రామహరి అయ్యో బీపీ పెరిగి పాయే రామహరి, అయ్యో బీపీ పెరిగి పాయే రామహరి, సహజ వనరులు రామహరి అయ్యో స్వాహాయి పాయే రామహరి, అయ్యో స్వాహాయి పాయే రామహరి, మెగా డిఎస్సి రామహరి అయ్యో గంగలో నాగలిసే రామహరి, అయ్యో గంగలో నాగలిసే రామహరి, 3 రాజధానులు రామహరి అయ్యో మురికి మాటలాయే రామహరి, అయ్యో మురిగి పాయేనయ్య రామహరి. ఇక మరి మాట నేనంటుంది కాదు, ఏదో పాట అందుకుండు ఈ కథ నాది కాదు. ఇగో శ్రీనివాసు ఇక సైకిల్ బాటి శ్రీనివాసుని దండం పెడితే చెవులు మోగా దద్దరిలో మాట్లాడుతుండ్రులా. ఇక వచ్చే దాపకు వైసీపీకి మొత్తం సీటు మొత్తం గల్లంత ఎత్తియట. ఓ అమ్మ ఆగమాగం జగన్నాథ బాట. ఇక రాబోయే రోజుల్లో సైకిలే ముంగని కుక్కుతుందట. ఇక ఫ్యాన్ ఎక్కడికో మూలకు పడుతుందట. ఒక రకంగా మొత్తుకుంటుండు. ఇక చూడు ఏమంటుండో చూస్తా ఉంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ పోటీ చేసే తత్వం చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. రాసి పెట్టుకోండి. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన నేల, ప్రజలకి రక్షణ కల్పించారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న సహజ సంపదనంతా కూడా భక్షిస్తా ఉన్నారు. మన జీవనాధారమైన గోదావరి నదిని కూడా వదల్లా. గోదావరి తల్లి కూడా గర్భశోకంతో వీళ్ళు చేస్తున్న అవినీతిని చూసి బాధపడతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులందరూ కూడా జాతి రత్నాలు. ఒకడు ఇసుక దోపిడీ చేస్తే ఇంకొకడు నేనైనా తగ్గుతానా, నేను ఆవ భూముల్ని దోపిడీ చేస్తానని చెప్పి పోటీ పడి దోచుకుంటా ఉన్నారు. ఆ దోచుకున్న సొమ్మునే రేపు మన ఎన్నికలకి ఖర్చు పెడతా ఉన్నారు.
ఇక ఇది కదా ఉన్నది ఉంచుకున్నది మొత్తం ఆగం చేసిండు జగన్ అన్న. రాబోయే రోజుల్లో సైకిల్కే పట్టం కడుతున్నారు ప్రజలు. ఇక మరి ఎట్టనైనా ఏం చేసైనా ఇప్పటికైనా జనాలు ఆలోచించి కొస ఊపిరితో కొట్లాడుతున్నా సైకిల్ మాత్రం గెలిపించాలని ఇగో ఈ అన్న పద్ధతి పడుతుండ్రులా. మరి ఎట్ట చేస్తారు ఏం కదా గీతానికి పోతుంది రాజకీయం. వామ్మో మనుషులను ఊపుతున్నాయట మంత్రాలా యంత్రాలా. అరే ఇది ఎక్కడ చిత్రంలో నాయనా. ఇటు అటు నన్ను ఊపుతున్నారు. ఎవరయ్యా అంటే ఎవరు లేరు. సడి లేదు సప్పు లేదు. నన్ను గజిబిజి చేస్తున్నారు. అంతా కింద మీద చేస్తున్నారు. ఉల్టపాళ్ళ చేస్తున్నారు. ఎవరయ్యా మీరు అంటే ఎవరు లేరు. ఇది ఎక్కడ చిత్రంలో. ఇదేం మాయా. ఎవడన్నా మంత్రాలు చేయొచ్చు నా ఏంది. మా ఊరుకు పాడైపోను గిట్లయి పాడైతుంది ఏది కావచ్చు అని ఇక ఒకటే ఆగం అంగడు అవుతుర్రట జనాలు. అరే బాసన్న సప్పుడు కూడా అవుతుంది మా ఇంట్లో ఏంది కావచ్చు అని ఒకరు. ఇక ఈ రకంగా ఇక ఒకటి ముత్తుకొని పాడవుతున్నారు వాళ్ళ ఊళ్ళే. మరి ఎవడన్నా చేసిండా మరి మంత్రబలమా యంత్రబలమా ఎక్కడ అర్థమవుతలేదట. అసలు ఏం జరుగుతుందో ఏమైందో ఏం కాదో గీళ్ళు ఇప్పి చెప్తుర్రోళ్ళ ఇనూరి. ఓ పెదమా అయ్య కానీ అమ్మా. భూకంపము 5 గంటల గట్ల వచ్చింది. బయటికి వచ్చినాము. మా ఇంట్లో ఎంట బండలు ఉన్నాయి, బయట రేకులు ఉన్నాయి. ఇట్లా గలగల భయం అయింది. ఏంటో కదులుతున్నది అనుకొని బయటికి వెళ్తూ వచ్చినాము అంతే. వీడికి మా పెళ్లిళ్ళ నుంచి 2, 3 ఇది 3వసారి. ఓ పెద్ద మనిషి ఇక నువ్వు చెప్పే. మీ పేరేంటిది? సయ్యద్ అలీ. ఇట్లా ఏం జరిగింది నిన్న? అదే ఇట్లా కూర్చున్నాము. ఒక్కటి పరి గప్పు మన్నది అయితే ఇట్లా ఊగినట్లు అయింది. ఇంతనే ఏం కాలేదు. జనాలు బయటకు వచ్చారా? ఓ और 10-25 साल के नीचे అయితే గ్రామ ఎవరైనా వచ్చారా? విజిట్ చేశారా ఆఫీసర్లు? ఎవరు రాలేదు. ఎందుకు జరిగిందని తెలుసుకోవడానికి ఎవరు? నిన్న 4 గంటల ఈడ లేదు 10 రోజులు వీడియో షాదీఖానాలు వేనబట్టారు. భూమి ఊగింది వాని అమ్మ అనబట్టి చేళ్ళు ఉండేనట్టు. అమ్మా అసలు కథ ఇదా. భూకంపం వచ్చి అదే నీ దండం పెడితే భూమండలానికి భూకంపం వచ్చిందులో. ఇక ఇటు తలసేములు అటు ఇంట్లో సామాన్లు మనుషులు ఆగమవుతున్నారు అటనులా. అబ్బరకొండ ఇదా కథ. ఏదో అనుకుంటే ఏదో అవుతుందని మేము అనుకుంటున్నాము. భూకంపమా వాము మరి ఎట్టవుతుందో ఎట్టబోతుందో కానీ ఇక ఈ భూకంపంతో పాపం జైరాబాదు చుట్టుపక్కల ఊర్ల జనాలకైతే కంటి మీద నిద్రలేదటనులా. పాపము ఎట్టవుతుందో మరి ఏమవుతుందో. ఎటులే మీద మన గమ్మతి వార్తలు ముద్దుగునే తాత. అది ఇక మరి ఈ వార్తలు కావాలంటే దినా మీరు చూస్తూనే ఉండాలి. మరి గిదేయాలకు మన అమ్మ నువ్వు ఉంటే బిడ్డలేరా శనార్థిగా. గమ్మతి వార్తలు.